కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అనెక్స్ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పక్షాల నేతల సమావేశం కానున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని పార్లమెంటు ఉభయ సభలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నేతలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరనున్నారు. రైట్, ఇక ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. లోక్సభ, రాజ్యసభ యొక్క ఫ్లోర్ లీడర్లు ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పూర్తిగా సహకరించాలని ఇప్పటికే ఇటు ప్రభుత్వం కోరుతా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు సూచనలు, సలహాలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సోమవారం అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో కీలకమైనటువంటి అణుశక్తి, ఉన్నత విద్య, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల మార్కెట్ కు సంబంధించినటువంటి ఇట్లాంటి 10 కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి మద్దతు, సహకారాలు కోరుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఖచ్చితంగా అన్ని పార్టీలకు తగిన సమయం ఇస్తాము, చర్చలో పాల్గొనండి, ఏదైతే అర్థవంతమైన చర్చ జరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇది కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరొక పక్క ఇప్పటికే 9 రాష్ట్రాల్లో, అదేవిధంగా కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఓటర్ల జాబితా సవరణ SIR ఏదైతే ఉందో దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఓటరు సవరణ ప్రక్రియను ఇప్పటికే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి TMC పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉంది. కేంద్రం నిధుల విడుదలలో తమ పట్ల వివక్షతో చూపుతుందని చెప్పేసి కూడా మరొక పక్క ఇప్పటికే తమిళనాడు ఇటులో ఉన్నటువంటి అధికార DMK పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉంది. మరొక పక్క ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఢిల్లీలో కాలుష్యం, అదేవిధంగా కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పార్లమెంట్ లో చర్చించాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి కాసేపట్లో 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు తగిన సమయం, అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని సభలో చర్చించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక పక్క పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి ఏదైతే తీసుకురాబోయే బిల్లులకు ప్రతిపక్షాల మద్దతు ఉండాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఉభయ సభలు కూడా ప్రశాంతంగా కొనసాగేందుకు ప్రతిపక్ష పార్టీలు బాధ్యతలో వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో మరొకసారి ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇటు అధికార BJP పక్షం విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక పక్క రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు వేడిగా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. మరొక పక్క ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఏవైతే తమ ఆందోళనలు పార్లమెంట్ వేదికగా చేసుకుని తమ హక్కుల కోసం కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యవహారాలపై కూడా ఖచ్చితంగా పార్లమెంట్ వేదికగా చేసుకుని తమ గలం విప్పాలని చెప్పేసి ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకోబోతా ఉన్నాయి. మరి కాసేపట్లో పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.